ఈ భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, చాలా సంస్కృతులు, చాలా ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాల వెనక, సాంప్రదాయాల వెనక, పద్ధతుల వెనక వాటి అర్థాలు ఏంటో చాలా మందికి తెలియదు. ఎక్కువ శాతం మంది చెప్తారా? చెప్పలేరు. ఎక్కువ శాతం మంది చెప్పలేరు. ఈవెన్ మన భారతదేశం కూడా, ఈవెన్ క్రైస్తవులు కూడా చెప్పరు. ఎందుకంటే పేరుకు మాత్రం బైబిల్ పట్టుకొని వస్తారు. సరే, విషయానికి వెళ్తాం. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం మంది వాళ్ళు ఆరాధిస్తున్న ఆరాధన కావచ్చు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, తెలుసుకున్నటువంటి వాళ్ళ పిల్లలకు చిన్నతనం నుంచే బోధించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో యూదులు, ఇశ్రాయేలు దేశం. మీరు క్రేతు అనే పట్టణానికి వెళ్ళారనుకో, క్రేతు అనే ద్వీపం ఉంది గ్రీకు సామ్రాజ్యం దగ్గర, అంటే ఐరోప్ కంట్రీస్ కింద క్రేతు అనే పట్టణం ఉంటుంది, దీవి ఉంటుంది. ఆ క్రేతు అనే దీవిలో ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ దేవుడికి ఉన్న శక్తి ఏంటంటే 2 నిమిషాల్లో ఏ స్త్రీనైనా సరే తన వశం చేసుకోగలడు. అర్థం కాలేదా? ఆ దేవుడికున్న వరం ఏంటంటే 2 నిమిషాల్లో తన కంటి చూపుతో ఏ స్త్రీనైనా మోహించగలడు, వశపరచుకోగలడు. దాన్నే వశీకరణ అంటారు. తెలుసు కదా? నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఇలా రకరకాల దేశాల్లో, రకరకాల మైథాలజీలో, రకరకాల గ్రంథాల్లో వారి ఆచారాలు, పద్ధతులు బోల్డ్ అని ఉన్నాయి ఈ ప్రపంచంలో. అయితే వాటి వెనుక అర్థాలు ఏంటో తెలియదు. అయితే యూదులు, ఎక్కువ శాతం మంది యూదులు తమ చిన్నతనం నుంచే బోధిస్తారు తమ పిల్లలకు. పస్కా పండుగ అంటే ఏంటి, పులియన్ రొట్టెల పండుగ అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు బోధించడం మొదలు పెడతారు. ఎవరు? యూదులు. అయితే ఇలాంటి యూదులు ఈ వాక్యం చదివేటప్పుడు ఒక అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి భయపడతారు. ఆ అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేయరు, దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారు. అంటే తొలగించడం అంటే అలా స్కిప్ చేసేస్తారు దాన్ని. అలాంటి అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అది ఎంత అద్భుతమైన అధ్యాయం అంటే దాని గురించి చాలామంది భక్తులు చాలా పుస్తకాలు రాశారు. ఆ అధ్యాయం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయాన్ని గురించి ఒక బైబిల్ పండితుడు 900 పేజీల కామెంటరీ రాశాడు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక్క అధ్యాయాన్ని గురించి, ఈ యెషయా గ్రంథం 53వ అనే అధ్యాయం గురించి 900 పేజీల పుస్తకం రాశాడు. యూదులు శనివారం ఆరాధన చేసుకోవడానికి సునగోగుకి వెళ్తారు. క్రైస్తవులు ఆదివారం ఎక్కడ పోతారు? చర్చికి వెళ్తారు. రైట్. ముస్లిమ్స్ శుక్రవారం ఎక్కడికి వెళ్తారు? అమ్మయ్యా. యూదులు శనివారం ఎక్కడికి వెళ్తారు? సత్యంగా ఎక్కడికి వెళ్తారు? శనివారం యూదులు ఎక్కడికి వెళ్తారు? సునగోగుకి వెళ్తారు. ఏం గోగు? సునగోగు. యూదులు అంటే అబ్రాహాము సంతానం ఉందే, ఈ అబ్రాహాము సంతానం 12 పిల్లలు కదా, వీళ్ళందరూ శనివారం సునగోగుకి వెళ్తారు. సునగోగు అంటే ఇప్పుడు మనకు మందిరం ఎలాగో, ముస్లిమ్స్కు మసీదు ఎలాగో, హిందువులకు గుళ్ళు ఎలాగో, యూదులకు సునగోగు అనేది అలాంటిది. ఈ సునగోగుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతారు. ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ధ్యానం చేసుకుంటారు. ప్రాముఖ్యంగా ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు యెషయా గ్రంథం ఇలా చదువుతూ పోతుంటారు. ఎవరు? యూదులు. ఎక్కడ? సునగోగులో. ఆదివారం క్రైస్తవులు ఏం చదువుతారు? బైబిల్ చదువుతారు. అవునా? ఇక్కడ నేను నిలబడుకొని ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి సారాంశాన్ని ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క విధంగా ధ్యానం చేసుకుంటాం. అవునా? యూదుల్లో కూడా సునగోగులో ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు వాళ్ళు కూడా సునగోగు అన్నటువంటి మందిరంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఆ సునగోగులో ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి వచ్చేసరికి దాన్ని ధ్యానం చేయరు. దేన్ని? 53. ఎక్కువ భయపడతారు దాన్ని ధ్యానం చేయాలంటే. ఎవరు? యూదులు. ఎందుకలా భయపడతారు? ఏం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఊహించుకోండి, 12 వచనాల గురించి 900 పేజీలు రాశాడంటే ఏముంటుంది దీంట్లో? మచ్చుకో మాట చెప్తాను. ఒక దైవజనుడు డేవిడ్ బ్యారెన్ అనేట ఒక ఆయన 1921 సంవత్సరంలో ఈ 53వ అధ్యాయాన్ని 5వ సువార్త అన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి అధ్యాయాన్ని 5వ సువార్త పుస్తకం అన్నాడు. 5వ సువార్త అంటే ఇంత బైబిల్ ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఏంటి? 4. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ యెషయా గ్రంథం 53 ఎన్నో సువార్త? 5వ సువార్త అని ఒక దైవజనుడు అన్నాడు. మార్టిన్ లూథర్ సంఘ సంస్కర్త. తను చదువుతున్నటువంటి అప్పట్లో ఆయన వేదాంత పండితుడు మార్టిన్ లూథర్ అనే దైవజనుడు. బైబిల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్గా కూడా పనిచేశాడు మార్టిన్ లూథర్ అనే దైవజనుడు. ఆ మార్టిన్ లూథర్ దైవజనుడు తన స్టూడెంట్స్కి చెప్పేవాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12 వచనాలను ఎప్పుడు పడితే అప్పుడు ధ్యానం చేయండి, మీ హృదయంలో తలపోసుకోండి, వాటిని బైహార్ట్ చేయండి అనేవాడు. బైహార్ట్ అంటే
నేర్చుకోండి, ఈ 12 వచనాలు చాలా శక్తివంతమైనవి అని చెప్పేవాడు మార్టిన్ లూథర్ అనే దైవజనుడు. సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు కూడా ఇదొక పాత నిబంధన గ్రంథంలో బంగారు వచనాలు అనేవాడు. సెయింట్ అగస్టిన్ అనే దైవజనుడు వేటిని ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలు. పోలికార్ప్ అనే దైవజనుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ దైవజనుడు పోలికార్ప్. యోహాను అని పేరు ఎప్పుడైందన్నారు? యోహాను సువార్త, ప్రకటన గ్రంథం, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను బైబిల్ ఉందండి. యేసుక్రీస్తు శిష్యులలో ప్రియముగా ప్రేమించిన శిష్యుడు ఉన్నాడే, ఈ యోహాను యొక్క శిష్యుడే పోలికార్ప్. యేసుక్రీస్తు శిష్యుడు ఎవరు? యోహాను శిష్యుడు ఎవరు? పోలికార్ప్. ఈ పోలికార్ప్ అనే దైవజనుడు అద్భుతమైన మాట అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయపు యొక్క లోతుల్లోకి, దాని అంచుల్లోకి, దాని యొక్క అద్భుతమైనటువంటి సందర్భంలోనికి మీరు తలమునకలై ఉండండి అంటాడు పోలికార్ప్ అనే దైవజనుడు. అంటే ఈ 53వ అధ్యాయంలో అంత శ్రేష్టమైన అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, దాని లోతులోనికి వెళ్ళండి అంటాడు పోలికార్ప్ అనే దైవజనుడు. ఏమని అర్థమైంది చెప్పింది? ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇంట్రడక్షనే. మార్టిన్ లూథర్, పోలికార్ప్, సెయింట్ అగస్టిన్, డేవిడ్ బ్యారన్ ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఈ 53వ అధ్యాయాన్ని అద్భుతంగా వివరించారు. దీని గురించి చాలా మంది ప్రస్తావించారు. దేని గురించి? 53వ అధ్యాయం గురించి. అయితే మనం కూడా చాలాసార్లు చదివింటాం, కానీ దీని వివరణ చాలా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. అర్థవుతుందా? నేను 12 వచనాలు చెప్పను, 3 వచనాలు చెప్తా. ఆ 3 వచనాల్లో ఒక వచనాన్ని ధ్యానం చేయబోతున్నాను. అర్థం కాలేదా? ఏమర్థమైంది? 12 వచనాలు ఉన్నాయి. ఈ 12 వచనాలు ఎన్ని ధ్యానం చేయబోతున్నాం? 3. ఆ 3 ఎన్ని ధ్యానం చేయబోతున్నాం? ఒక్కటే, సమయాన్ని బట్టి పోతా అది కూడా. ఓకేనా? ఇప్పుడు ఈ 3 వచనాలు అర్థం చేసుకోవాలంటే 3 పేర్లు చెప్తా. ఆ 3 పేర్లు మీ గుండెల్లో పెట్టుకుంటే 3 మీ బాగా గుర్తుండిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి 3 పేర్లు చెప్తా. ఈ 3 పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 3 వచనాలు మీకు బాగా గుర్తుంటాయి. చెప్పనా? రైట్. మొట్టమొదటిది చూడలేని స్థితి. చూడలేని స్థితి, బ్రతకలేని స్థితి, తృణీకరింపబడిన స్థితి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, 3 వచనాలు మీకు బాగా గుర్తుంటాయి. ఇప్పుడు చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించువాడును గాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చెయ్యక పోతిమి. 5వ వచనం చదువుదామా? 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుమి. రైట్. తలపకితరా. రైట్. ఇది ఎవరి గురించి రాయబడింది? 5వ వచనంలో. 5వ వచనంలో మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. ఎవరైనా? యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఇది చాలా మంది సేవకులు చాలా సార్లు చాలా చోట్ల చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. అవునా? వినారా? ఈ 53వ అధ్యాయం అంతా ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడింది. అవునా? అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క వచనాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఇంతకు యెషయా ప్రవక్త 53వ అధ్యాయం రాస్తున్నప్పుడు ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తా, దాని వెనక ఏం జరిగిందో చెప్తా. మీకు అర్థం? ఈ 53వ అధ్యాయంలో యెషయా ప్రవక్త రాస్తూ, అయ్యా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? ఆయన యెహోవా యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అనుందే. నా ఊహ ఇది. యెషయా ప్రవక్త ఈ మాట రాస్తున్నప్పుడు ఏడుస్తూ రాసుంటాడు. ఈ మాట ఏడుస్తూ రాసుంటాడు. ఎందుకు అంటారేమో. ఆ కింద వచనాలు ఉంటాయి, ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడెను, చంపబడెను. గొర్రె తన బొచ్చు కత్తిరించి వాని యొద్దకు ఏ విధంగా మౌనంగా వస్తుందో దేవాది దేవుడు ఆ విధంగా రాబోతున్నాడు అన్న విషయాన్ని రాస్తున్నప్పుడు ఎలా ఉంటాడు యెషయా ప్రవక్త? చదువుతున్న మనకే హృదయాలు ద్రవించిపోతాయంటే రాసినటువంటి ఆయనకు, ప్రవచనం చెప్పిన ఆయన ఇంకెంత బాధతో రాసింటాడు. మీకు అర్థమవుతుందా? అయితే మనం దాన్ని పైన చదువుకుంటూ పోతాం, దాని లోతుల్లోకి వెళ్తే దాని బాధ ఏందో తెలుస్తుంది, లోతుల్లోకి వెళ్తే దాని నొప్పి ఏంటో తెలుస్తుంది. మర్చుకో మాట చెప్తాను. ఆఫ్రికా దేశంలో కొంతమంది పిల్లలు, ఎప్పుడన్నా మీకు పంటి నొప్పి వచ్చిందా? నిజం చెప్తున్నా, పండు ఉండేది ఎంత ఉంటుంది, పంటి నొప్పి వచ్చింది అనుకో, నిజం చెప్తున్నా, ఎంత నా చిన్నప్పుడు వచ్చింది, నాకు ఇప్పుడు ఏం లేవు కానీ చిన్నతనంలో చాక్లెట్లు అవి తింటాం కదా, తిన్నప్పుడు పుచ్చిపోతాయి కదా,
అప్పుడు పుచ్చిపోయినప్పుడు పంటి నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది, నిద్ర రాదు రాత్రిపూట్ల, జూ 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 అనమాట. ఒకసారి మా అమ్మాయి పెట్టుకోను ఉంది, ఏ అమ్మ ఎట్టున్నావు అంటే పంటి నొప్పి నాయన, పంటి నొప్పి నాయన అంటది. నిజం, చాలా నొప్పి ఉంటుంది, ఉండేది ఇంత. ఎన్ని పండ్లు పుచ్చిపోతే? ఒక్కటి పుచ్చిపోతే అంత నొప్పి ఉంటుంది. 32 పళ్ళు పుచ్చిపోతే నిజమండి. ఒక దైవజనులు రాసింది, ఒక మిషనరీ ఆఫ్రికా దేశానికి సువార్తకి వెళ్తే ఆ ప్రాంతంలో, ఆఫ్రికా దేశంలో సన్నగా నల్లగా బర్రెంకలు కతుకుపోయి పిల్లలు ఉంటారే, ఆ పిల్లలకు ఫుడ్ లేక, సరైన తిండి లేక, మొహం కడుకొని తెలియక 32 పళ్ళు పుచ్చిపోతే ఆ నోట్లోంచి వాసన, ఆ పుచ్చిపోయిన నొప్పి ఎట్లుంటుందో అంటే వర్ణించగలరా? ఎట్లుంటుందో ఆ నొప్పి. ఒక పండు పుచ్చిపోతే రాత్రులు ఏడుస్తామే. ఒక చిన్న పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడికి 32 పళ్ళు పుచ్చిపోతే నొప్పి ఎలా ఉంటుంది? 4 ఏళ్ల పిల్లవాడికి 32 పళ్ళు పుచ్చిపోతే వాడు నొప్పి ఎలా ఉంటుంది? మీకేమైనా అర్థమవుతుందా? అలాగే మనకి ఎప్పుడు అర్థమవుతుంది వాడి నొప్పి అంటే, వాడిని చూసినప్పుడు, వాడి స్థితి మనకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. మనకు 32 పళ్ళు పుచ్చిపోతే అప్పుడు తెలుస్తుంది ఎంత నరకం రా బాబు అని. అర్థమవుతుందా? బైబిల్లో కూడా చదువుకుంటూ పోతే సరిపోదు, దాని లోతుల్లోకి వెళ్తే దాని భావం ఏంటి, దాని భావార్థం ఏంటి అర్థమవుతుంది. యెషయా ప్రవక్త ఏడుస్తూ ఈ మాట రాస్తున్నాడు, మా సమాచారం ఎవడు నమ్మాను అనే మాట అనడానికి కారణం ఏంటంటే మీకు అర్థం చెప్తా. ఇది ఎప్పుడు రాశాడంటే యెషయా ప్రవక్త హిజ్కియా, యెషయా ఆ రాజుల్లో రాస్తున్నటువంటి, పరిపాలిస్తున్నటువంటి రాజుల కాలంలో రాస్తున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఈ మాట్లాడడానికి కారణం ఏంటంటే అర్థం చెప్తా. మనం ఇన్నాళ్ళు రాజుల చరిత్ర ధ్యానం చేస్తున్నామా? రాజుల చరిత్ర ధ్యానం చేశాం. రాజులు తప్పు చేసినప్పుడు దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు, హెచ్చరించాడు, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దని చెప్పాడా? ప్రవక్తలు పంపించి చెప్పాడు, రాజులు చెప్పి పంపించాడు, చెప్పాడు. అయితే కొంతమంది రాజులు వినలేదు, కొంతమంది విన్నారు. విన్నారా? విన్నారు. కాలం మారిన తర్వాత ఇదే ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు దేవుని మాట. ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాట వినకపోయేసరికి దేవుడు కోపం వచ్చింది, శాపానికి శిక్షకు అప్పగించాడు. ఆ శిక్ష ఏంటంటే బబులోను దేశానికి బానిసత్వం పంపించాడు. పంపించిన తర్వాత బబులోను దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ బానిసత్వం అయిపోయిన తర్వాత వీళ్ళ బ్రతుకులు ఎలా ఉండబోతాయో, దేవుడు ఎలా దీవించబోతాడో అన్న విషయాన్ని రాస్తున్నాడు. రాస్తూ మరి దేవుడు చెప్తున్నప్పుడు వినడు. దేవుని మాటలు కొంతమందికి అర్థం కావు, దేవుని మాటలు కొంతమందికి అంగీకరించలేరు. ఎందుకు అంగీకరించలేరంటే పాపంలో ఉన్నప్పుడు, పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుని మాటను, యెహోవా బాహువును ఎవడు గ్రహించగలిగను? ఇది ఒక్క వచనాన్ని చాలా రోజులు ధ్యానం చేశాను. ఇది ఒక్క వచనం ఎందుకు అంటారేమో, మర్చిపో మాట చెప్తాను. సొలొమోను ఉన్నాడా? సొలొమోను ఎంత జ్ఞాని, మహాజ్ఞాని. సొలొమోను అద్భుతమైన జ్ఞానవంతుడు. కామాతురత కలిగిన వాడై 700 మంది భార్యలు పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉపపత్తులు పెట్టుకున్నాడు. ఎంతమందిని? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. గుర్తుందా? ఐగుప్తు దేశంలోనికి మీరెవ్వరు కూడా వెళ్ళకూడదు అని దేవుడు శాసనం చేస్తే ఆ శాసనాన్ని మొట్టమొదటిసారి తృణీకరించిన వ్యక్తి ఎవరంటే సొలొమోనే. సొలొమోనే మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి ఏకంగా ఒక కోటను కట్టాడు. ఎవరు తెలుసా? సొలొమోన్. అధికంగా గుర్రాలు సంపాదించుకోకూడదు, అధికంగా మీ కొరకు భార్యలను తెచ్చుకోకూడదు అంటే అధికంగా గుర్రాలు తెచ్చుకున్నాడు, అధికంగా బంగారాన్ని, అధికంగా డబ్బును, అధికంగా అమ్మాయిలు తెచ్చుకొని పెళ్లి చేసుకొని కామాతురత కలిగిన వాడే తిరిగాడు. ఎవరు? సొలొమోన్. అంతగా దారి తప్పిపోతుంటే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోనలా. ఏమో తెలుసా బైబిల్లో 2 సార్లు ప్రత్యక్షమై చెప్పాడు. ఎవరికి? సొలొమోను. విన్నాడా? వినలేదు. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైనా వినలేదు అంటే, గ్రహించలేదంటే సొలొమోను హృదయం ఎంత మందంగా ఉన్నది. కొన్ని సందర్భాలు బైబిల్ మనం చదువుతున్నప్పుడు అర్థం కాదు. ఒకప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు కళ్ళల్లో కన్నీరు గారేది, ప్రార్థన చేసినప్పుడు కన్నీరు వచ్చేది. కాలం మారుతున్నప్పుడు కన్నీటి ప్రార్థన, కాలం మారుతున్న కొద్దీ వాక్యం చదవటం ఆగిపోతుంది. ఎందుకు తెలుసా? హృదయం మదమెక్కిపోయి ఉంటుంది, మనం గ్రహించలేకపోతాం. అందుకని అంటున్నాడు యెషయా ప్రవక్త, యెహోవా యొక్క మాట చెప్పినప్పుడు ఎవరు నమ్మెనో ఆయన బాహువో అంటే ఆయన శక్తిని ఎవడు చూడగలను? అందుకని ఒక మాట చెప్పా, చూడలేని స్థితి. ఆత్మీయులు కొన్నిసార్లు చూడలేని స్థితికి దిగజారిపోతున్నారు. అయ్యో చూడలేకపోతున్నారే దేవుని సన్నిధిని అని ఏడుస్తున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. మర్చిపో మాట చెప్తానే. ఒక మాట నేను ఆశ్చర్యపోతాను. ఏంటి మాట తెలుసా? సొలొమోను కాలంలో ప్రవక్తల పేర్లు మీరు ఎప్పుడన్నా విన్నారా? దావీదు తప్పు చేసినప్పుడు నాతాను వచ్చాడు, దావీదో నువ్వు చేస్తున్న తప్పు అని హెచ్చరించాడు. ఎవరు? నాతాను. మరొకసారి తప్పు చేసినప్పుడు గాదు అనే ప్రవక్త వచ్చాడు. ఎవరు? ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి వచ్చాడా? సొలొమోను టైంలో తప్పు చేసినప్పుడు ఏ ప్రవక్త వచ్చాడు? ఏ ప్రవక్త రాలా. ఎందుకు తెలుసా? సొలొమోనుకు చెప్పే ధైర్యం, సొలొమోనుకు చెప్పే జ్ఞానం ఏ ప్రవక్తకు లేదు. ఒకవేళ వచ్చి ఎవడని చెప్పాడు అనుకో, మహాజ్ఞానవంతుడు సొలొమోను, సొలొమోను నువ్వు చేస్తుంది తప్పన్నాడు అనుకో, వింటాడా సొలొమోను?
నువ్వు ఎంతరా నా ముందరా, నేనెవడు తెలుసా, దేవుడి చేత జ్ఞానంతో నింపబడిన వ్యక్తిని అని తృణీకరిస్తాడు. ఎవరు? సొలొమోను. అందుకని బైబిల్లో చక్కగా రాయబడింది, యెహోవాయే 2 మార్లు ప్రత్యక్షమై చెప్పాడంట. మీకేనా అర్థం చెప్పేది? ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు చెప్పినా వినడు? ఎవరు? సొలొమోను. దేవుడే వచ్చి చెప్తుంటే వినాలొద్దా? వినలేకపోతున్నాడంటే, గ్రహించలేకపోతున్నాడంటే, చూడలేకపోతున్నాడంటే, స్పర్శ లేకపోతున్నాడంటే మదం ఎక్కినాడా లేదా? అంటే గ్రహించలేని స్థితికి వెళ్ళిపోయాడా లేదా? ఇదే రాస్తాడు యెషయా. కొంతమంది చూడలేని స్థితికి వెళ్ళిపోతారు, కొంతమంది దేవుని మహిమను, దేవుని సన్నిధిని అనుభవించలేని స్థితికి వెళ్ళిపోతారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఎవరు తెలుసా? యెషయా ప్రవక్త. ఒక్కొక్క వచనం చదువుతుంటే ఏడుపు వస్తుంది, బాధేస్తుంది. ఈ మాట చూస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకు తెలుసా? అప్పుడు ప్రార్థన చేసుకున్నాను నేను, ప్రభువా నా జీవితంలో నీ సన్నిధిని, నీ స్వరాన్ని, నీ మహిమను చూడలేని స్థితికి దిగజారిపోనివ్వద్దు నాయనా. దిగజారిపోయినామంటే పతనమే. సొలొమోనుకు 2 మార్లు ప్రత్యక్షమైన వినే పొజిషన్లో లేడు. ఎవరు తెలుసా? సొలొమోను. మీకు గుర్తున్నాడా? యెషయా అనే రాజు షాపాను శాస్త్రి వచ్చి వాక్యం ప్రకటిస్తానే బట్టలు చిప్పుకొని ఏడ్చాడు. బట్టలు చిప్పుకొని ఏడ్చాడు. అయ్యో పాపిస్తాడు. చూద్దాం, ఆ మాట బాగుంటుంది, చూద్దాం. ఒకసారి తీస్తారా బైబిల్లో? 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ధర్మశాస్త్రం గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు, ఎవరంట ఆయన? రాజు. యెషయా అనే రాజు అంటమ్మా. యెషయా అనే రాజు సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరైనా రాజు ధర్మశాస్త్రం యొక్క గ్రంథపు మాటలు వింటున్నాడంట. చూద్దాం, చదుదాం. 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చిప్పుకొనెను. తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను, షాపాను కుమారుడైన అహికామును, మికయా కుమారుడైన అక్బోరును, షాపాను అనే శాస్త్రి అయిన ఆషాను రాజు సేవకులు ఒకరికి పిలిపించి ఆజ్ఞాపించినదేమనగా, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలు గురించి నా విషయంలో, జనుల విషయంలో, యూదావారి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడే. మన పితరులు తమ విషయంలో వ్రాయబడిన దానంతటిని ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారై, ఏముందాడా? ఈ గ్రంథపు మాటలు వినని వారై గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా మరుగుతుంది. తలపైతండి. దేవుని సేవకుడు వచ్చి ఈ వాక్యాన్ని చదువుతానే రాజు బట్టలు చిప్పుకున్నాడంట. ఎవరైనా? యెషయా అనే రాజు బట్టలు చిప్పుకొని ప్రజలకు, పెద్దలకు ఆజ్ఞాపించాడు. అధికారులారా, మీరు వెళ్ళి ఈ వాక్యానుసారంగా యెహోవా యొద్ద విచారణ చేయుడి అన్నాడా. ఇప్పుడు నా ప్రశ్న, ఇదే వాక్యాన్ని సొలొమోను యొద్ద చదివితే, సొలొమోను దగ్గరికి వెళ్ళి మీరు చదివారనుకో, బట్టలు చింపుకుంటాడా? ప్రార్థన చేస్తాడా? మోకాల మీద పడతాడా? మీకేనా అర్థం చెప్పేది? పడతాడా? పడ్డో ఏం చెప్తాడు? నువ్వు ఆదికాండం చెప్పేవనుకో, ఆయన ప్రకటన గ్రంథం చెప్తాడు. నీకు అర్థం బాగా చెప్తాను. ఎవరికి? ఎందుకు అట్లా చెప్తాడు? సొలొమోను మహాజ్ఞాని, నువ్వు ఇది చెప్పావనుకో, దీని తర్వాత ఇంకోటి చెప్తాడు. ఎవరు? నాకు తెలిసిన ఒక అన్న నాకు సలహా ఇచ్చాడు. అది చెప్తూ బ్రదర్, మీరు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త పేరు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. అదేంటంటే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు బ్రదర్, అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఓవర్ స్పిరిచువాలిటీ ఉంటుంది. ఓవర్ స్పిరిచువాలిటీ అంటే అతిభక్తి అనమాట వాళ్ళకు. భక్తి ఏరు. సో నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఇట్లా ఉంటారు బ్రదర్, జాగ్రత్త బ్రదర్. ఏనా ఎందుకు అని అడిగా. ఏం లేదు, మాదొక బ్యాచ్, అంటే మాదొక మినిస్ట్రీ అనమాట. ఆ మినిస్ట్రీలో తెలిసిన బ్రదర్స్ ఉంటారు కదా, సహోదరులు, వాళ్ళందరికీ కొంతమంది పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళలో ఒక అన్న భార్య ఉంది. ఆమె ఇంట్లో భర్త ఉండి ఏమీ ఇలా చేయకూడదంటే, వాక్యం ఇలా ఉంది, సామెత గ్రంథం 31వ అధ్యాయంలో గుణవత్తైన భార్య ఇలా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి అని మాట్లాడింది అనుకో, అన్నాడు అనుకో భర్త, ఏమేమంట తెలుసా? దేవుడి నిమిత్తమై రోషము కలిగి ఆయన కొరకు నేను పోరాట పడుతున్నాను, నన్ను అట్టగిస్తావా, శాపగ్రస్తుడు అయిపోతావు నువ్వు అంటది. ఎవరిని? వార్త. నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు అంటదేమా. మళ్ళీ ఏమంట తెలుసా? తప్పే, యజమానుడి కింద లోబడి ఉండాలి, తప్ప అలా చేయకూడదంటే. దెబోరా ఎలా ఉంది తెలుసా? రోషం కలిగి దేవుని కొరకు న్యాయాధిపతులు ఒక న్యాయాధిపతికి బతికారు. మీకేమన్నా అర్థం చెప్పేది? అంటే ఈయన ఒక వాక్యం చెప్తే ఆమె ఒక వాక్యం చెప్తుంది. నేనేం చెప్పే ప్రయత్నం చేశానంటే, ఇలా అంటలో ఉంటారు కొంతమంది, అతి భక్తి ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే, సొలొమోను దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని చదివితే బట్టలు చెప్పుకొని తగ్గించుకొని దీనత్వంతో ప్రభు సన్నిధిలో మోకాలు పడే స్థితి ఉందంటారా? లేదు. యెషయా అనే రాజు దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చదువుతానే బట్టలు చింపుకొని అధికారులకు ఆజ్ఞాపించాడు. ఏమని? అయ్యలారా వెళ్ళండి అయ్యా, మన పితరులు తప్పు చేశారయ్యా, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతామయ్యా. నేనేం కోరుకుంటున్నానంటే, నా ఊపిరున్నంత వరకు, మన ఊపిరున్నంత వరకు మన సంఘంలో నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినగలిగి
స్పందించే స్పర్శ ఉండాలి. స్పందించాలి. ఏంటి ఆ స్పందన? అరే వాక్యం ఇలా ఉందే, అన్న చెప్పింది నిజమేనే, వాక్యం ఇలా ఉందే, దేవుడు ఈరోజు నాతో మాట్లాడారే, ఈరోజు ఇంటికి వెళ్ళినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఒక కీర్తన చదివా, ఆ కీర్తన చదివిన తర్వాత నాకు నిద్ర రావట్లే. ఏముంది ఆ కీర్తనలో? యెహోవా నా పాపం చేత నా కాళ్ళు అదురుచున్నాయి, నా ఎముకలు అదురుచున్నవి అనే మాటకి గుర్తుకొస్తున్నాయి. నా పాపం చేత నేను కురుకుపోయానే, నా బిడ్డలో నా ఆత్మీయత దిగజారిపోయిందే అని రాత్రులు నిద్ర లేని రోజులు ఎన్ని రాత్రులు ఉన్నాయి? ఈ పాపాన్ని జయించలేకపోతున్నానే అని ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఈ పాపాన్ని జయించలేకపోతున్నానే, ఈ శాపం నుంచి బయటికి రాలేకపోతున్నానే అని బాధపడ్డ రోజులు ఉన్నాయా? అలాంటి రోజులు లేకపోతే గనక, అలా నువ్వు గుర్తించలేకపోతుంటే గనక నువ్వు దేవుని హస్తాన్ని, యెహోవా బాహువును, ఆయన స్వరాన్ని వినలేని, చూడలేని స్థితిలో ఉన్నావు. అదే యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా బాహువు, యెహోవా సమాచారము చెప్పినా ఎవడు నమ్ముతున్నాడో, ఆయన బాహువు చూపించిన బాహువు ఎవరు వింటున్నారో? వినట్లేదయ్యా. ఎందుకు వినట్లే? ఎందుకు చూడలేకపోతున్నా? ఇప్పుడు మీకు మట్టలాది వారి దగ్గర రండి. ఎక్కడికి? మట్టలాది వారి దగ్గరికి. దానికి దీనికి లింక్ ఏందని అంటారేమో.